రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫార్మర్ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే. నమస్తే అన్న, ఏం జరుగుతుందంటే బీసీ కులగణన అని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా హాట్ టాపిక్గా మారింది. దాని తర్వాత ఒక మంత్రి ఏమో మొత్తం 95% అయింది అంటాడు, ఒక మంత్రి ఏమో 90% అయింది అంటారు. ముఖ్యమంత్రి ఏమో పూర్తిగా 100% చేసినాం అని నిన్న మొన్నటి దాకా చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది పాల్గొనలేదని చెప్పి రీసర్వే అని చెప్పి మళ్ళీ పెడతా ఉన్నారు. ఏం జరుగుతూ ఉన్నది? ఇవన్నీ అది కులగణన కాదు, రాజకీయ గణన. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కొరకు రేవంత్ రెడ్డి గారు బీసీలకు ఏదో సామాజిక న్యాయం చేస్తాడంటే ఎట్లా ఉంటుందంటే కసాయి గొర్రె కషాయం నమ్మినట్టు ఉంటుంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ అన్నాడు. అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో బీసీలకు సామాజిక న్యాయం చేస్తుందంటే గొర్రె కషాయం నమ్మినట్టు ఉంటుంది. ఎట్లా చేస్తారు చెప్పారు? ఇప్పుడు ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ కేవలం బీసీలను చట్టపరంగా వాళ్ళ సంఖ్యను తక్కువ చేసి ముస్లింలను బీసీలో కలిపి రాహుల్ గాంధీ మన్నలను పొందటానికి చేసే కుట్ర తప్పితే దాని గురించి మనం డిస్కస్ ఎంత చేస్తే అంత ఆయన పెట్టినటువంటి రాజకీయాల్లో మనం భాగస్వామ్యం అయినట్లు. ఎందుకంటే ఈరోజు జరిగిన డిస్కషన్ ఏముండే? రైతు భరోసా, రైతు బంధు, 6 గ్యారంటీలు, 60 గ్యారంటీలు, 420 హామీల గురించి చర్చ జరగాల్సి. కానీ ఈరోజు మనము ఆ ట్రాప్లో పడిపోయినాం కదా. అంటే డైవర్ట్ చేయడానికి డైవర్షన్ కింగ్ అని పెట్టచ్చు. ఇదివరకు నేను డిమాలిషన్ కింగ్ అని పెట్టినా, ఇప్పుడు డైవర్షన్ కింగ్ రేవంత్ రెడ్డి పేరు. అయితే గాంధీ భవన్లో పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ ఉన్నారు. దీని మీద కావచ్చు, మొన్న జరిగినటువంటి ఇప్పుడు వర్గీకరణ అంశం ఏదైతే ఉందో దాని మీద కావచ్చు, గాంధీ భవన్లో మనకు ప్రజలందరికీ న్యాయం చేసేది ఒక కాంగ్రెస్ పార్టీ అన్నంత లెవెల్లో సంబరాలు చేస్తూ ఉన్నారు. మన బీసీ శాఖ మంత్రి కూడా ఉన్నాడు కదా, పొన్నం ప్రభాకర్. నేను అంటే వ్యక్తుల పేర్లు ఎందుకు కానీ ఈ మధ్య ఒక వీడియో చూశాను. శవం దగ్గర లేడీస్ డ్యాన్స్ చేస్తున్నారు, చూసినా? అవునవును. ఎట్లా ఉంది? శవం దగ్గర సంబరాలు చేసుకోవటం అంటే వాళ్ళ వైఫల్యాల గురించి అంతర్మతం చేసుకునే టైం ఇది. సంబరాలు చేసుకోవటం అంటే ఆత్మవంచన చేసుకున్నట్టు. అంటే ప్రతిదానికి ఒక బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళు పాల్గొనలేదు, మన దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, దాని చుట్టే తిరుగుతూ ఉన్నది రాజకీయం మొత్తం. ఇది ఎట్లా ఉందంటే ఆడలేక మధ్యలో తర్వాన్నట్టు. కేసీఆర్ ఒక కుటుంబం పాల్గొనకుంటే నీకు వచ్చే లోటు ఏమున్నది? అవును. ఫస్ట్ బీసీల సంఖ్య 1931లోనే బ్రిటిష్ కాలంలో చేసిన దాంట్లో 52%. తెలంగాణ రాష్ట్రంలో యావరేజ్గా రూరల్ ఏరియాలో 60% ఉంటారు, అర్బన్ ఏరియాలో 50%, యావరేజ్గా 56% ఉంటారు. దాన్ని 46% చేసి దానికి జవాబు చెప్పుకుంటావు కేసీఆర్ కేటీఆర్. ఈ ఊరికే కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తావా మళ్ళా? ఏంది నీకు ఎందుకు? నీ హామీల సంగతి నువ్వు చెప్పరాదు. అన్ని హామీలు నెరవేర్చిన మన పాలనల సస్యశ్యామలం గుర్రు కంచెలు బద్దలు కొట్టినా అని చెప్పి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇగో సెల్ఫ్ డబ్బా అబద్ధం ఆడినా కూడా అతికినట్టు ఉండాలి. మాకు తెలంగాణలో సామెత ఉంది, ఇప్పుడే చెప్పిన, 2కి చెడ్డ రేవడి అంటారు. అన్నిటికీ చెడ్డ వ్యక్తి ఎవరన్నా ఉంటే రేవంత్ రెడ్డి. తెలంగాణ కొత్త సామెత అట్లా ఉన్నదంట. మరి ఇప్పుడు ఈ 6 గ్యారంటీల విషయం ఏం చెప్తారన్న? ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పిండు, 420 హామీలు అని చెప్పిండు. మొత్తం ఇంతవరకు ఏ ఒక్కటి కూడా లేదని అంటే ప్రజలల్లో తీవ్ర వ్యతిరేకతకు గురైంది ప్రభుత్వం. ఇప్పుడు ఎలక్షన్ ఎందుకు పోస్ట్పోన్ చేశారు? చట్టబద్ధత లేదు, నిబద్ధత లేదు, సొల్లు కబులు అంతా. ఏంటంటే ఈరోజు గుర్తుపెట్టి ఎలక్షన్ పెడితే అసలు కాంగ్రెస్ నాయకులే కార్యకర్తలే అసలు ఏ ముఖం పెట్టుకొని పోతాం డాక్టర్ సాబ్ అని అంటున్నారు. మీరు అడగండి, నా మాట కాదు. ఇండిపెండెంట్గా మీరు కెమెరా లేకుండా చేయండి ఇంటర్వ్యూ. ఏ ముఖం పెట్టుకొని ఏ ముద్ర ఇచ్చినాం, ఏమి పీకినామని పోయి ఓట్లు అడుగుతాం, తంతట్టు ఉన్నారు అని ఉన్నారు కార్యకర్తలు. అయితే ఈ మధ్యన మన నరేంద్ర మోడీ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు అనమాట. అంటే ఈయన పుట్టుకతో బీసీ కాదు అని చెప్పి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. పుట్టుకతో ఎవ్వడు కూడా మానవ జాతి మనిషిగా పుడతారు కానీ కులాలుగా పుట్టారు. పుట్టుకతో ఎవరైనా డిఎన్ఏలో బ్లడ్లో కులాలు ఉండవు. సామాజిక ఆర్థిక పరిస్థితి ఉంటుంది. ఆయన లీగల్లీ ఆయన ఎప్పుడు నీకు చెప్పలే కదా రాబాయ్. మోడీ గారు ఎప్పుడన్నా నేను బీసీని అని చెప్పిండు. అది అవును, అది చట్టపరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే బేసిక్గా 1999లో 1990లో మార్చారు.
ఏంటో మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో గాండ్ల కులం తేలి కులం అనేది చిన్నప్పుడు మాకు ఏంటంటే ఈ మిషన్లు అవన్నీ లేనప్పుడు నూనె గిట్ల పట్టేటోళ్ళు ఉండేది. వాళ్ళందరూ బీసీలు ఎప్పుడో ఉండే. నీకెందుకు నీ పాట నువ్వు సరిగా పాడరాదు, మోడీని పట్టుకుంటే మాడి మసి అయిపోతావు, ఎందుకు నీకు కేసులో ఉన్నావు, ఎందుకు ఒక మంచి మిత్రుడిగా హితవు పలుకుతున్నా తిహార్ జైలు చూడాలని ఉందా నీకు అంత ఉబలాటం? కేజ్రీవాల్ మన దాకా మోడీ చుట్టూ నీ సర్టిఫికేట్ చూపెట్టు అంటే జైలు చూపెట్టారు. ఎందుకు? నా ఒక మిత్రుడిగా నాకు హితవు. అయితేనా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీకి పోయి మంత్రివర్గం మీద కొన్ని కంప్లైంట్లు ఇచ్చినట్టుగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ మంత్రులు ఎవరు పనిచేస్తలేరు, అందరికీ నా సీటు మీద కన్నుంది, నేను ఒక్కనే పనిచేస్తున్నా, ఏది కష్ట నష్టాలు అన్నీ నాయే అని చెప్పి చెప్తా ఉన్నాడు. చూడు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఎప్పుడో ఆయన కింద బాంబు పెట్టి రెడీగా ఉంచి ఎప్పుడు పిలుస్తో తెలియదు సీటు కింద. వాళ్ళు ఏంటంటే ఈ నెమ్మటి ఎవరైనా పోతారా లేదా ముఖ్యమంత్రిని తీస్తే అని ఒక సర్వే ఇంటర్నల్గా చేసుకుంటున్నారు. కొత్తగా వచ్చిన ఆమె రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు నటరాజన్ ఉన్నారు కదా, ఆమెకు డబ్బులు గిబ్బులకు ఏం లొంగదు. అదే అంటే పర్పస్ మిషన్ చేంజ్ దాని కొరకు ఆమెను పెట్టిండ్రు. ఫస్ట్ ఆ సంగతి చూసుకో, ఎందుకు మోడీ గారితో పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు కేవలం నామకే వాస్తు ఇప్పుడు రాష్ట్రం ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఉన్నాడు కానీ పవర్స్ మొత్తం నటరాజన్ చేతులకు వెళ్ళిపోయినాయని చెప్పి కూడా వార్తలు వినిపిస్తాం. అంతే రేపు జరగబోయేది సర్పంచ్ ఎన్నికలు కానీ, పార్టీ వర్గాల్లో కానీ, లావాదేవీలు కానీ, లెక్కలు కానీ అన్నీ సూపర్ సీఎంగా మీనాక్షి నటరాజన్గా ఉండబోతున్నారు. సీఎం సూపర్ సీఎం. రైట్. ఫైనల్గా ఇప్పుడు రానున్న ఉప ఎన్నికల గురించి ఏం చెప్తారన్న? అంటే ఆ బీసీ మన కులగణన మళ్ళీ రీషెడ్యూల్ చేశారు, దాన్ని మన రీసర్వే చేసిన తర్వాతనే మళ్ళీ తీసుకొస్తామని చెప్తా ఉన్నారు కొంతమంది. ఏం చెప్తారన్న మీరు? ఒకటి నేను ఇదివరకే చెప్పాను, చిత్తశుద్ధి నిబద్ధత రెండు ఉండాలి. నిబద్ధత లేదు, చిత్తశుద్ధి లేదు. నేను పార్లమెంట్లో కూడా ఎప్పుడు చెప్పేది నీతి, నేత, నియత్ మూడు ఇంపార్టెంట్. నియత్ ఫస్ట్ ఉండాలి, నేత మీద క్రెడిబిలిటీ ఉండాలి. ఈ రెండు లేవు. అందుకొరకు వాళ్ళకి ఏం చేసినా కూడా అది వర్కౌట్ కాదు. ఎట్లా అంటే ఈరోజు నిజంగా మీకు రేవంత్ రెడ్డి గారు నవీన్కి 1 కేజీ బంగారం ఇచ్చినా కూడా నువ్వు డాడు పడి పోయి చెక్ చేయించుకుంటావు, అది బంగారమా కాదా ఇత్తడా బంగారం అని. క్రెడిబిలిటీ పోగొట్టుకోవద్దు అని చెప్పాను. గతంలో నేను అదే, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అప్పుడు ముఖ్యమంత్రికి అదే సార్లు విజ్ఞప్తి చేయటం, క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. క్రెడిబిలిటీ పోతే కష్టం మళ్ళీ తీసుకోవడానికి. అందుకొరకు నా ఉద్దేశం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఎవరుంటారు ఈ సంవత్సరం అనేది ఈ సంవత్సరమే అనిపిస్తుంది. అంటే ఒక పక్క రేవంత్ రెడ్డి మొత్తం ఏకగ్రీవం, ఇప్పుడు రానున్న మన ఎన్నికలు స్థానిక ఎన్నికలు మొత్తం ఏకగ్రీవం చేస్తారు. అంటే ఇప్పుడు పోటీ ఉంటే ఓడిపోతారు, ఏకగ్రీవం భయభ్రాంతాలు చేసేసి మేము ఫండ్ చేయము, అది ఇయ్యము, ఇది ఇయ్యమని ఏదో చెప్పి ఏకగ్రీవం అని అంటారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఫస్ట్ మీరు ఎలక్షన్ పోండి, దమ్ముంటే బిల్లు పెట్టు, బీసీది 42% ముస్లిం కలిపితే అయిపోయి నీరు కలిసినట్టే. అందుకొరకు యూ కెనాట్ చీట్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్, అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.